జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. అయితే ఋషుల యొక్క వైద్య సలహాలు అనేవి మనం ఈ చిట్కాలు చెప్పుకుంటున్నాం కదా. ఇందులో ఎంతోమంది పల్లెటూరుల్లో చాలామంది నివసిస్తూ ఉంటారు. పొలాలు వాటి దగ్గర నివసిస్తూ ఉంటారు. వారికి తెలియని విద్య ఏం కాదు ఇది. వాస్తవానికి మన ఋషులు చెప్పింది ఎప్పుడో చాలామందికి తెలుసు. తెలియని ఒకరిద్దరి గురించే నేను పెడుతున్నాను. అయితే ఎటువంటి విషానికి సంబంధించిన కీటకం అంటే విషానికి సంబంధించిన పురుగులు కాటేసినా కూడా వెంటనే ఎక్కడైతే ఈ విషానికి సంబంధించిన పురుగులాగా మనల్ని కాటు వేసిందో, అంటే జెర్రీ, తేలు ఏదైనా, అక్కడ పచ్చి వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ అంటారు కదా, వెల్లుల్లిపాయని బాగా నలిపి దంచి దాన్ని ఆ కన్నం ఎక్కడైతే కాటేసిందో అక్కడ పెట్టి కట్టాలి. విపరీతమైన మంట వస్తుంది. మంట తగ్గిపోయిన తర్వాత కట్టు తీసేయాలి. ఆశ్చర్యకరంగా అందులో ఉన్న విషం అంతా ఈ వెల్లుల్లిపాయ లాగేసుకుంటుంది. జై శ్రీమన్నారాయణ.